హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతి ఇంటి కథలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒరే శేఖరు, మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే నువ్వు గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చురా అంటుంది శేఖర్ వాళ్ళ అక్క శ్యామల. అక్క, అది ఇంకా చిన్నపిల్ల, దానికి అప్పుడే పెళ్ళేంటి? మన చైతన్యకి ఇంకా మంచి జాబ్ కూడా లేదు. వాడు నాతో చెప్పాడు, ఈ సంవత్సరం ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తా అని. ఆ జాబు వచ్చాక అప్పుడు చూద్దాంలే అక్క అని మొహమాటంగా శ్యామలతో చెప్పలేక చెప్తాడు శేఖర్. అయినా జాబ్ చేయాల్సిన అవసరం మా వాడికి ఏంటిరా? మా వారు సంపాదించిన ఆస్తి ఉండగా 10 తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది మాకు. నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, బంగారు బొమ్మలా చూసుకుంటాను. నాకు కానీ కట్నం అక్కర్లేదు. పైగా ప్రవళికకి 100 తులాల బంగారం ఎదురు కట్నంగా ఇస్తాను. పెళ్లి ఖర్చులు నేనే పెట్టుకుంటాను. నేను మరో 2 వారాల్లో వస్తాను. నువ్వు నీ నిర్ణయాన్ని చెప్పు అని వెళ్ళిపోతుంది శ్యామల. చైతన్య వేరే స్టేట్లో ఉన్న పెద్ద కోచింగ్ సెంటర్లో గవర్నమెంట్ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం చైతన్య శ్యామలకి ఫోన్ చేసి మాట్లాడుతుండగా, ఎరా చైతన్య, మనకి ఇంత ఆస్తి ఉండగా నువ్వు ఎక్కడికో వెళ్ళి ఆ కోచింగ్లు అవి ఎందుకు తీసుకుంటున్నావురా? ఇక్కడికి వచ్చి మీ నాన్నగారి వ్యాపారాలు చూసుకోవచ్చు కదా. మమ్మీ, నాకు ఆ వ్యాపారాలు అవి చేయాలని లేదు. నేను ఏదో ఒక జాబ్ తెచ్చుకొని ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటున్నాను అంటాడు చైతన్య. మీ నాన్నగారు నువ్వు ఎప్పుడు వస్తావా, నీకు ఎప్పుడు బాధ్యతలు అప్పగిద్దామా అని ఎదురు చూస్తున్నారు. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అంటుంది శ్యామల. నువ్వే నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పమ్మా ప్లీజ్ అంటాడు చైతన్య. ఆ విషయం నేను చూసుకుంటాలే గాని, ఈ ఏడు నీకు ప్రవళికనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఈ విషయంలో మాత్రం నా మాట కాదు అనకూడదు అంటుంది శ్యామల. అమ్మా, నీకు నా గురించి తెలుసు కదా, నేను పెళ్లికి పనికిరాను అని. అయినా నేను ఇక్కడ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, తనతోనే ఉంటాను, అందుకే ఇక్కడ ఉంటున్నాను అంటాడు చైతన్య. చూడు నాన్న, నాకు అన్నీ తెలిసే ఈ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాను. మన మావయ్య కూతురైతే చాలా నెమ్మదస్తురాలు. దానికి నోట్లో చేయి పెట్టినా కొరకడం రాదు. అంత తింగర మాలోకం అది. పైగా దానికి ఎదురు కట్నం కూడా ఇస్తున్నాను. ఒకవేళ దానికి ఈ విషయం తెలిసినా నేను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేక అన్నీ మూసుకొని ఇంట్లోనే కూర్చుంటుంది. ఇప్పుడు మావయ్య కటిక పేదరికంలో ఉన్నాడు. ఇవన్నీ మనకి బాగా కలిసొచ్చాయి అంటుంది శ్యామల చైతన్యతో. కానీ మనం చేసేది తప్పు కదమ్మా అంటాడు చైతన్య. తప్పు ఒప్పు అనుకుంటూ కూర్చుంటే సమాజంలో మన పరువు ఏం కావాలి? ఒక్కగాని ఒక కొడుకు పెళ్ళికి పనికిరాడు అని అందరికీ తెలిస్తే ఇంకేమైనా ఉందా? అంతెందుకు, మీ నాన్నగారికి ఈ విషయం తెలిస్తే ఇంకా ఆయన బతకడు. అందుకే నువ్వు ఈ పెళ్లి చేసుకోక తప్పదు అంటుంది శ్యామల. మరి పెళ్లి తర్వాత అంటాడు చైతన్య. పెళ్లి తర్వాత ఏముంది? నువ్వు కోచింగ్కి వెళ్తున్నా అని చెప్పి నీకు నచ్చినట్లు నువ్వు బతుకు. ఇక్కడ సంగతులన్నీ నేను చూసుకుంటాను అంటుంది శ్యామల. ఎలాగైతేనే చైతన్యని పెళ్లికి ఒప్పిస్తుంది. ముందు మాట్లాడుకున్న దానికన్నా చాలా ఎక్కువ బంగారం డబ్బు శేఖర్కి ఇస్తుంది. శేఖర్ కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చదివిస్తుంది. ఈ పెళ్లి సంబంధం మన జీవితాన్ని మార్చేసింది అని శేఖర్ మరియు శేఖర్ వాళ్ళ కుటుంబం చాలా ఆనందపడతారు. కానీ వాళ్ళకి తెలీదు, ఆ పెళ్లి వల్ల ప్రవళిక జీవితం ఎలా మారిపోతుంది అని. చాలా ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేస్తుంది శ్యామల. ప్రవళిక పుట్టింటి నుంచి శ్యామల వాళ్ళ ఇంటికి కూడా వచ్చేస్తుంది. ప్రవళిక జాతకంలో దోషం ఉంది అని, ప్రవళిక మరియు చైతన్య ఒక ఇంట్లో ఉండకూడదని చెప్తుంది. చైతన్య ఎలాగో కోచింగ్ తీసుకుంటా అంటున్నాడుగా అని చెప్పి తన్ని కోచింగ్కి వేరే స్టేట్కి పంపించేస్తుంది శ్యామల. అందరూ నిజంగానే ప్రవళిక జాతకంలో దోషం ఉంది అని అనుకుని అందుకే చైతన్య తనకి దూరంగా వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు అనుకుంటారు. కానీ ఇదంతా కావాలని చేస్తుంది అని శ్యామలకి చైతన్యకి తప్ప మరెవరికీ తెలియదు. ప్రతిరోజు చైతన్య కాల్ చేస్తాడు. కానీ ప్రవళిక కంటే ఎక్కువగా వాళ్ళ అమ్మతోనే మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ అంటే చైతన్యకి ఇష్టం కదా, అందుకే అత్తయ్యతోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు అనుకుంటా అని అనుకుంటుంది ప్రవళిక. ఒకరోజు చైతన్య ఇంటికి వస్తాడు. ఉదయాన్నే చైతన్య మరియు వాళ్ళ డాడీ టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆ రోజు చేసిన టిఫిన్ని వాళ్ళ ప్లేట్లో పెట్టి వాళ్ళతో కలిసి తినడానికి చైతన్య పక్కన కూర్చుంటుంది ప్రవళిక. ప్రవళిక తన పక్కన కూర్చున్న వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు చైతన్య. చైతన్య లేచి వెళ్ళిపోవడం చూసి ప్రవళిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవన్నీ పక్కన కూర్చుని ఉన్న చైతన్య వాళ్ళ నాన్నగారు గమనిస్తూ ఉంటారు. ఏంటి వీడు అసలు తన భార్య పక్కన కూడా కూర్చోవట్లేదు. వీడు ఏ అమ్మాయితో సరిగ్గా మాట్లాడడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. వీడికి ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదా, నా భార్య బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడా అని మనసులో అనుకుంటున్నాడు నారాయణ. శ్యామల చైతన్య గదికి వెళ్ళి
ఏరా, నీకసలు కొంచెమైనా బుద్ధి ఉందా? నీ భార్య నీ పక్కన కూర్చుంటే ఏమైంది? తను కూర్చున్న వెంటనే ఎందుకు లేచి వచ్చేశావు? ఇప్పుడు ప్రవళికకి మీ నాన్నగారికి అనుమానం వస్తే ఏం చేయాలి? నువ్వు చేసిన పనికి మొదటికే మోసం వచ్చేలా ఉంది అంటుంది శ్యామల. అమ్మా, నీకు ముందే చెప్పాను, నాకు ఈ పెళ్లి గట్రా వద్దు అని. నేను ఎంతకాలం నటించగలను? అందుకే నేను ఇక్కడికి రాను అన్నాను అంటాడు చైతన్య. చూడు నాన్న, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలుసు. కానీ నువ్వు కూడా నా గురించి ఒకసారి ఆలోచించు. నువ్వు ఇలా ప్రవర్తిస్తే అందరికీ అనుమానం వస్తుంది కదా. నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు కదా నాన్న. ఉన్న 2 రోజులైనా తనతో ప్రేమగా ఉన్నట్టు నటించొచ్చు కదా అంటుంది శ్యామల. చైతన్య మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతాడు. చైతన్య వాళ్ళ నాన్నకి అనుమానం వస్తుంది. వీడు చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయితోనూ మాట్లాడేవాడు కాదు. నేను మొహమాటమేమో అనుకున్నా. కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయితో కూడా మాట్లాడట్లేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని శ్యామలని అడుగుతాడు. మీకు మన వాడి గురించి తెలుసు కదా అండి. వాడికి ఎంత మొహమాటమో. వాడే మెల్లగా అలవాటు పడతాడు అని చెప్తుంది శ్యామల. కానీ శ్యామల మాటల్లో ఏదో తెలియని నిజం దాగి ఉంది అనిపిస్తుంది నారాయణకి. చైతన్య కోచింగ్ అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు నిజంగానే కోచింగ్ తీసుకుంటున్నాడా? అసలు వాడు అక్కడ ఏం చేస్తున్నాడో ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి నారాయణ చైతన్య దగ్గరకు వెళ్తాడు. తను కోచింగ్ తీసుకుంటున్న సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆరా తీయగా తను చాలా రోజుల నుంచి రావట్లేదు అని తెలుస్తుంది. మరి చైతన్య ఏంటి, ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను తొందరగా వెళ్ళాలి అని ఇంటి నుంచి వచ్చేశాడు అని అనుకుని చైతన్య ఉండే రూమ్కి వెళ్తాడు. చైతన్య మరియు తన ప్రేమించే అబ్బాయి ఇద్దరూ కలిసి ఆ రూమ్లో ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి ఒళ్ళు ఒక్కసారిగా జలజరిస్తుంది నారాయణకి. ఒరే చైతన్య, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? కోచింగ్ అని మాకు ఏవో మాయమాటలు చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి చేస్తున్న పని ఇదా అని చైతన్యని చెంప మీద పీకి అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు. నారాయణ ఇంటికి వచ్చేటప్పటికి శ్యామల మరియు ప్రవళిక భోజనం చేస్తూ ఉంటారు. ఏంటండి, ఈరోజు ఇంత తొందరగా ఇంటికి వచ్చేశారు? సర్లే రండి, మనందరం కలిసి భోజనం చేద్దాం అంటుంది శ్యామల. ఏమీ సమాధానం చెప్పకుండానే తన గదిలోకి వెళ్ళిపోతాడు నారాయణ. ఏంటి, ఎప్పుడూ లేనిది ఈయన ఇలా ఉన్నాడు అనుకుని భోజనం అయిపోయాక ఆ గదిలోకి వెళ్తుంది శ్యామల. ఏమైంది అలా ఉన్నారు? భోజనం కూడా చేయలేదు, కనీసం నా మాటకి తిరిగి సమాధానం కూడా చెప్పలేదు అంటుంది శ్యామల. కళ్ళలో నీళ్లతో ఒక పక్కకు తిరిగి పడుకుని ఉంటాడు నారాయణ. తన భర్త కళ్ళ నీళ్ళ చూసి ఏమైంది, ఏడుస్తున్నారు అని కంగారుగా అడుగుతుంది శ్యామల. నేను ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయలేదు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాను. కలలో కూడా చీమకు కూడా హాని చేయలేదు. కానీ దేవుడు నన్ను ఈ వయసులో ఇంత బాధకు గురి చేశాడు అని ఏడుస్తూ చెప్తాడు నారాయణ. అసలు ఇప్పుడు ఏమైంది, ముందది చెప్పండి అంటుంది శ్యామల. ఇంకా ఏం చెప్పను, మన అబ్బాయి చైతన్య గురించి నీకు తెలీదు. వాడు పుట్టినప్పుడు నాకు మగపిల్లాడు పుట్టాడని ఎంతో ఆనందపడ్డాను. కానీ వాడు ఇప్పుడు ఒక మగవాడిని ప్రేమిస్తున్నాడు. వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు. వాడికి ఇప్పుడు పెళ్లి కూడా అయ్యింది. ఇప్పుడు ప్రవళిక పరిస్థితి ఏంటి? వాడు మగాడు కాదు అని తెలిస్తే తను తట్టుకోగలదా అని అంటాడు నారాయణ. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అంటుంది శ్యామల. ఏంటి, చైతన్య ఇలాంటి వాడు అని నీకు ముందే తెలుసా అని షాక్ అయిపోతాడు నారాయణ. మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తాడు శ్యామలని. చెప్తే ఏం చేస్తారు? నాలాగే రోజు నిద్ర పట్టక ఏడుస్తూ ఉంటారా? ఈ విషయం తెలియక కనీసం మీరు ఇన్ని రోజులైనా ప్రశాంతంగా ఉన్నారు. నేను ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎంత మానసికంగా నలిగిపోతున్నానో మీకు తెలీదు అంటుంది శ్యామల. మరి నీకు అంతా తెలిసినప్పుడు వాడికి ప్రవళికనిచ్చి ఎందుకు పెళ్లి చేశావు? తను నీ సొంత మేనకోడలే కదా. మరి తన జీవితాన్ని ఎందుకు తెలిసి తెలిసి నాశనం చేశావు అంటాడు నారాయణ. మరి ఏం చేయమంటారు? మనకి ఉన్నది ఒక్కగాని ఒక్క కొడుకు. వాడు పెళ్ళికి పనికిరాడు అని బయట ప్రపంచానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మన పరువు ఏం కావాలి? నేను చేసింది తప్పు అని నాకు తెలుసు, కానీ ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచించండి, నా బాధ ఏమిటో మీకు అర్థమవుతుంది అంటుంది శ్యామల. నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ప్రవళిక సంగతి ఏంటి అంటాడు నారాయణ. ఏమో అండి, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నేను పెళ్లి చేసేంత వరకే ఆలోచించాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా తెలియట్లేదు అంటుంది శ్యామల. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం, ముందు మీరు భోజనం చేయండి. అసలే మీకు షుగర్ కూడా ఉంది అంటుంది శ్యామల. నారాయణ్ని భోజనం చేయడానికి ఒప్పించి వాళ్ళ గదిలో నుండి బయటకు తీసుకురావడానికి గది తలుపులు తెరుస్తుంది శ్యామల. తలుపులు తెరిచి అక్కడే నుంచునున్న ప్రవళికను చూసి షాక్ అవుతుంది.
ప్రవళిక కళ్ళలో ఉన్న నీళ్లు చూసి శ్యామలకి అర్థమవుతుంది తనకి నిజం తెలిసిపోయింది అని. ప్రవళిక మొహం వైపు చూసే ధైర్యం కూడా ఉండదు శ్యామలకి. వెంటనే ప్రవళిక కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు తల్లి. నేను నా కొడుకు, నా కుటుంబం అని ఆలోచించానే తప్ప ఒక ఆడదానిలా ఆలోచించలేకపోయాను. నేను నీకు చేసింది చాలా పెద్ద అన్యాయం. నువ్వు నీ కుటుంబానికి బలం అవ్వాలి కానీ భారం కాకూడదు అని నీ పేరు మీద 25 లక్షలు బ్యాంకులో వేశాను. నీ తమ్ముడిని చదివిస్తున్నాను. మీ నాన్న ట్రీట్మెంట్కి సరిపడా డబ్బులు ఇచ్చాను. మీ అమ్మా నాన్న పేరు మీద కూడా 10 లక్షలు వేశాను. మీ ఊరిలో ఒక పెద్ద ఇల్లు కూడా కట్టిస్తున్నాను. నేను నీకు ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే. నన్ను క్షమించు తల్లి. ఇంకా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం అని చెప్తుంది శ్యామల. వాళ్ళకి సమాధానం కూడా చెప్పకుండా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది ప్రవళిక. శ్యామల మరియు నారాయణ ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరే చాలాసేపు కూర్చుండిపోతారు. ఉదయం శ్యామల లేచేటప్పటికి ప్రవళిక వంటగదిలో టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. ప్రవళిక శ్యామల దగ్గరకు వచ్చి, అత్తయ్య తొందరగా ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ వేడిగా ఉంది అంటుంది. ఆ మాటకి వెంటనే ప్రవళికను హత్తుకుంటుంది శ్యామల. ఇక నుంచి ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి అని తన దగ్గర ఉన్న తాళాలు గుర్తి ప్రవళిక ఇస్తుంది శ్యామల. చైతన్య మాత్రం తనకి సంబంధించిన ఆస్తి మొత్తం తీసుకుని తను ప్రేమించిన అబ్బాయితో వేరే దేశానికి వెళ్ళిపోతాడు. ప్రవళిక మాత్రం శ్యామల్ని, నారాయణని తన సొంత తల్లిదండ్రులా చూసుకుంటుంది. ప్రవళిక మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చో లేదో కామెంట్స్లో చెప్పండి.